చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కార్స్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంటే చాలా నచ్చుతుంది. ఈ సినిమా పేరే కార్స్, చాలా పాపులర్. అందుకని ఇది కేవలం కార్ల గురించి మాత్రమే కాదు, ఫ్రెండ్షిప్, రెస్పెక్ట్ మరియు మనం ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో మర్చిపోతున్న చిన్న చిన్న ఆనందాల గురించి ఈ సినిమా చాలా అందంగా చెప్తుంది. ఒక అరగంట్ సూపర్ ఫేమస్ రేస్ కార్ తను అనుకోకుండా ఒక చిన్న మర్చిపోయిన విలేజ్ లో ఇరుక్కుపోతే ఏమవుతుంది, అతని లైఫ్ ఎలా మారిపోతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే స్టోరీని ఆఖరి వరకు వినండి. సినిమా స్టార్ట్ అవ్వగానే మనకి ఒక పెద్ద రేసింగ్ స్టేడియం ని చూపిస్తారు. చుట్టూ లక్షలాది కార్స్, వాళ్ళే ఆడియన్సెస్, వాళ్ళ అరుపులతో స్టేడియమే కదులుతూ ఉంటుంది. ఈ గోళ్లంతా మధ్యలో మనకి ఈ సినిమా హీరోని చూపిస్తారు. ఇతని పేరు లైట్నింగ్ మెక్వీన్. ఒక రెడ్ కలర్ రేస్ కార్, పేరులోనే మెరుపుంది, దానికి తగినట్టు వీడు కూడా చాలా ఫాస్ట్. ప్రస్తుతం అతనితో పాటు ఇంకో 42 రేస్ కార్స్ పిస్టన్ కప్ అనే ఒక సెన్సేషనల్ ఇంకా ప్రెస్టీజియస్ రేసింగ్ ఛాంపియన్షిప్ లో ఉన్నారు. మెక్వీన్ అయితే ఈ రేస్ లో ఒక కొత్త ప్లేయర్. పిస్టన్ కప్ కోసం అతను ఇప్పుడే ఫస్ట్ టైం పోటీ పడుతున్నాడు. వీడు చాలా టాలెంటెడ్, రీసెంట్ గా ర్యాంకింగ్స్ లో బాగా పెరిగి వీడికంటూ ఇప్పుడు స్టేడియం లో చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మెక్వీన్ పెద్ద ట్రైలర్ లో ఉంటూ తనకి తనే మోటివేషన్ చెప్పుకుంటాడు. ఈ ట్రైలర్ అనేది రేస్ కార్స్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకువెళ్లే పెద్ద పెద్ద ట్రక్స్ అన్నమాట. మెక్వీన్ ఒక ట్రక్, ఇతని పేరు మ్యాక్. లోపల హీరో, ఈ రోజు నేను గేమ్ గెలుస్తా, తర్వాత ఓడిపోయిన 42 లూజర్స్ ని బ్రేక్ఫాస్ట్ లా తింటా అని అతను తనకి తనే డప్పాలు కొట్టుకుంటాడు. ఇంతలో బయట నుంచి ఒకటి వాయిస్, రే లైట్నింగ్, రెడీనా లేదా ఇంకా టిఫిన్ గురించి ఆలోచిస్తున్నావా అని అడిగినప్పుడు వెంటనే హీరో మాస్ గా బయటికి వచ్చి లైట్నింగ్ ఎప్పుడు రెడీ అని చెప్పి రేస్ లోకి ఎంటర్ అవుతాడు. ట్రాక్ లో ఉన్న కెమెరాస్ అన్ని అతని మీద ఫోకస్ చేస్తుంటే మనోడు హీరోలాగా పోస్ కొట్టి తన సిగ్నేచర్ డైలాగ్ కచావ్ అని లుక్ ఇస్తాడు. ఆ సౌండ్ కి అక్కడున్న పిల్ల కార్లన్నీ ఫ్లాట్ అయిపోతాయి. అలా ఇప్పుడు కెమెరాని కమెంటరీ బాక్స్ లోకి తిప్పి చూపిస్తే వాళ్ళు ఈ పిస్టన్ కప్ ఎంత స్పెషలో దాని గురించి చెప్తుంటారు. విషయం ఏంటంటే ఎప్పట్లా కాకుండా ఈసారి ముగ్గురు కార్స్ పాయింట్స్ లో టై అయ్యి ఉన్నారు. అండ్ వాళ్ళే ఈ 43 కార్స్ లోనూ టాప్ పొజిషన్ లో ఉన్నారు. సో ఇప్పుడు మనం ఈ ముగ్గురు తోపులు ఎవరో చూసేద్దాం. ముందుగా ద కింగ్, ఇతనే అట్ ప్రెసెంట్ పిస్టన్ కప్ ఛాంపియన్. గత కొన్ని సంవత్సరాలుగా నంబర్ 1 పొజిషన్ లో ఉంటూ ప్రతి గేమ్ ని గెలిచి ఈ ఫీల్డ్ ని డామినేట్ చేస్తున్నాడు. అండ్ ఇతన్ని డైనోకో అనే ఒక ప్రెస్టీజియస్ కంపెనీ స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ ఈ రేసే ద కింగ్ యొక్క లాస్ట్ రేస్. రిటైర్మెంట్ కి ముందు ఇంకోసారి కప్ గెలిచి గ్రాండ్ గా వెళ్ళిపోతాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. తరువాత రెండో కార్ సంగతికి వస్తే వాడు మంచి విల్లన్ మెటీరియల్. పేరు చిక్, కెరియర్ అంతా కింగ్ వెనకాలే సెకండ్ ప్లేస్ లో ఉండిపోయాడు. ఈసారి కప్ నాదే, కింగ్ ని పక్కకి తోసి నేనే స్టార్ అవుతా అని ఫిక్స్ అయ్యున్నాడు వీడు. కానీ అతను ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏంటంటే మన హీరో లైట్నింగ్ మెక్వీన్. వీడే ఆ ముగ్గురు తోపుల్లో మూడో వాడు. వీడు కొత్త సూపర్ స్టార్ లా ఉన్నాడు. సీజన్ కి ముందు వీడంతా ఎవరు కూడా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆడియన్స్ అందరూ గో లైట్నింగ్ అని గోల చేస్తూ ఉన్నారు. ఈ కొత్త ప్లేయర్ పిస్టన్ కప్ గెలిచి డైనోకో లాంటి పెద్ద కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అవుతాడా అని అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురే ద లెజెండ్, ద రన్నర్ అప్ అండ్ ద రుకీ అని ఆ కమెంటేటర్స్ ఆడియన్స్ అందరినీ హైప్ చేస్తూ ఉంటారు. మీరు కూడా మన వీడియోని హైప్ చేయండి. రేస్ చాలా థ్రిల్లింగ్ గా జరుగుతుంది. ఇదేం మామూలు రేస్ కాదు. ఈ రేస్ ట్రాక్ ని ఎవరు ముందు 400 లాప్స్ చేస్తున్నారో వాళ్ళే విన్నర్. వీళ్ళని చిక్కున్నాడే వాడు మన హీరోని ముందుకు వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేస్తుంటాడు. అలాగే వీడికి ఒక అలవాటు ఉంది. ఏంటంటే రేస్ జరుగుతున్నప్పుడు మిగతా రేసెస్ ని ట్రాక్స్ నుంచి తోసేసి వాడు ముందుకు వెళ్తాడు. ఇలానే వీడు ముందు లైట్నింగ్ మెక్వీన్ ని తోసేసి తర్వాత ఒక ఛాన్స్ చూసి ఒక కార్ ని తోసేసి ఆ చోట్లో ఒక పెద్ద యాక్సిడెంట్ ని చేసేస్తాడు. వీడు గెలవడం కోసం ఏమైనా చేస్తాడు గల. వెనకాల వస్తున్న లైట్నింగ్ మెక్వీన్ క్రాష్ అయిన కార్స్ అన్నిటిని చాలా కష్టపడి దాటుతుంటాడు. కమెంటేటర్స్ అయితే మెక్వీన్ ఆ బ్రేకేజ్ నుంచి బయటపడడం అసాధ్యం అని చెప్తుంటారు. ఒక సమయంలో అతని దారిని ఒక కార్ బ్లాక్ చేసినప్పుడు హీరో పెద్ద రిస్క్ ఎత్తుకుని ఆ కార్ పైన జంప్ చేసి ఒక స్పెక్టాక్యులర్ మూవ్ తో ఆ రేస్ ట్రాక్ లో మళ్ళీ జాయిన్ అవుతాడు. క్రౌడ్ అంతా ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ అని ఫుల్ షాక్. ఈ 400 లాప్స్ ని పూర్తి చేయాలంటే టైర్లన్నీ అరిగిపోతాయి. కాబట్టి ఈ కార్స్ అని టైం కి పిచ్ స్టాప్ కి వెళ్లి టైర్లు మార్చుకుని ఫ్యూయల్ నింపుకుంటాయి. ఇలా కార్స్ అని పిచ్ స్టాప్ లో ఉన్నప్పుడు మెక్వీన్ మాత్రం పిచ్ స్టాపా ఎందుకు దండగా అని అతని టీం దగ్గరికి వెళ్లకుండా రేస్ లో లీడ్ తీసుకుంటాడు. అప్పుడు కమెంటేటర్స్ ఈ సీజన్ లో ఇది 3వ సారి మెక్వీన్ తన క్రూ చీఫ్ ని నువ్వు పనికిరావు పో అని ఫైర్ చేస్తాడు అని చెప్తారు. మెక్వీన్ దీన్ని 1 మ్యాన్ షో అని అంటాడు. అతన్ని సంబంధించినంత వరకు ఈ పిచ్ స్టాప్ అని టైం వేస్ట్. రిస్కులు తీసుకుని స్పీడ్ కి అతను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. విల్లన్ పిచ్ స్టాప్ లేట్ అవుతుంది. మెక్వీన్ ఏమో అతని టీం తో రే టైర్లన్నీ మార్చకండి, జస్ట్ గ్యాస్ మాత్రం పోయండి అని చెప్పి అతను తన టీమ్మేట్స్ తో అసలు కోఆపరేట్ అవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో రే ఇడియట్ నీకు టైర్లు అవసరంరా అని చెప్పిన అతను పట్టించుకోడు. ఇక లాస్ట్ ల్యాప్ మెక్వీన్ కి పెద్ద లీడే ఉంది. కమెంటేటర్స్ ఖచ్చితంగా అతనే కలవబోతున్నాడని ఫిక్స్ అయి మనం కొత్త ఛాంపియన్ ని చూడబోతున్నామని డిక్లేర్ చేస్తారు. మెక్వీన్ కూడా సంతోషంగా ఫినిషింగ్ లైన్ ని చూస్తూ ఇక గెలిచేసాం అని సంబరపడిపోయే లోపే పటకుమని ఒక టైర్ పెళ్లిపోతుంది. రేస్ లైన్ కి చాలా దగ్గరలో ఉన్నాడు. వీడు గెలుస్తాడా లేదా అని అందరూ చూస్తూ ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు
ప్రమాదవశాత్తు ఇంకో టైర్ కూడా పెళ్లిపోయింది. ఇది చూసి టెన్షన్ లో అతని క్రూ మెంబర్స్ పిచ్చి నా కొడుక చెప్పాను కదరా అని అతని తిరుగుతూ ఉంటారు. ఇతని ఈ పరిస్థితి చూసి వెనకాలే వస్తున్న కింగ్ ఇంకా విల్లన్ వాళ్ళ స్పీడ్ పెంచి కప్పు గెలవడానికి ప్రయత్నిస్తారు. మెక్వీన్ కేవలం 100 అడుగుల దూరంలోనే ఉన్నాడు. పాపం వీడు ఎలా అయినా గెలవాలని చాలా కష్టపడి గెమ్ముకుంటూ వెళ్తాడు. లాస్ట్ లో చూస్తే వీళ్ళు ముగ్గురు ఒకేసారి రేస్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. కెమెరాని రీవైండ్ చేసి చూస్తే మెక్వీన్ తన నాలుకని బయటకి తీసి మరి ఫినిష్ లైన్ ని మిగతా ఇద్దరితో టచ్ చేస్తున్నాడు. మొత్తానికి వీళ్ళు ముగ్గురు ఒకే టైంలో రేస్ కంప్లీట్ చేస్తున్నారు. ఇది హిస్టరీలోనే ఒక స్పెక్టాక్యులర్ ఎండింగ్. ఎందుకంటే యూజువల్ గా ఇలా టై అయినప్పుడు వాళ్ళ పాయింట్స్ బట్టి విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. కానీ వీళ్ళ ముగ్గురి పాయింట్స్ ఒకటే కదా, సో ఆర్గనైజర్స్ రిజల్ట్ ని అంత బేగా డిక్లేర్ చేయరు. ఇంతలో మీడియా వాళ్ళు ఈ ముగ్గురు రేసర్స్ ని సరౌండ్ చేస్తారు. ఒక రిపోర్టర్ మనోడి దగ్గర టైర్స్ మార్చుకోకపోవడం చాలా రిస్కీ మూవ్ కదా అని అడిగినప్పుడు అతను రేస్ అంటే అన్ని ప్లాన్ చేసినట్టు జరగకూడదు, చెప్పుకోవాలంటే నాకు ఈ క్రూ మెంబర్స్ అవసరమే లేదు, నేను వన్ మ్యాన్ షో అని ఫుల్ తలతిక్కతో మాట్లాడతాడు. ఇంకా ఫొటోస్ తీస్తున్నప్పుడు అతని పంచర్ అయిన టైర్లు మార్చేవాడిని రే తప్పుకోరా అని గదమడంతో దాంతో ఆ టీం వాళ్ళు ఇక చాలరా బాబు ఆపు, నీతో పడలేకపోతున్నామని వాళ్ళ పనిని అక్కడే రిజైన్ చేసుకుని వెళ్ళిపోతారు. మెక్వీన్ కూడా దీన్ని లైట్ తీసుకుని వీళ్ళ అవసరం నాకెందుకు అన్నట్టు ఉంటాడు. ఇంతలో విలన్ వచ్చి మెక్వీన్ ని ఇరిటేట్ చేస్తాడు. వీడు పిచ్చి కామెడీలు వేసి వాడిని నవ్వుకునే టైప్. వీడికి కూడా డైనోకో కంపెనీలో జాయిన్ అవ్వాలనేదే ఆశ. ఈ రేస్ గెలిచి డైనోకోలో జాయిన్ అయ్యి అమ్మాయిలతో చాలా హ్యాపీగా ఉంటాను చూడు అని అతను అంటాడు. మెక్వీన్ వాడిని టీస్ చేసి పంపించేస్తాడు. తర్వాత మనకి ద కింగ్ ని చూపిస్తారు. అతను తన స్పాన్సర్ ఇంకా అతని భార్యతో మాట్లాడుతున్నాడు. ఇతను చాలా మంచివాడు. ద కింగ్ మెక్వీన్ దగ్గరికి వచ్చి హే బడీ, నువ్వు చాలా గట్స్ ఉన్న రేజర్వి, నీ టాలెంట్ వేరే లెవెల్, నేను ఇప్పటి వరకు ఎవరిని అలా చూడలేదని అతన్ని పొగుడుతాడు. మెక్వీన్ కి ఫుల్ హ్యాపీ. అయినా అంతలోనే అతను నువ్వు ఒక పెద్ద స్టూపిడ్వి కూడా, ఇది వన్ మ్యాన్ షో కాదురా అబ్బాయి, తెలివిగా ఉండు, మంచి క్రూ చీఫ్ ఇంకా మంచి టీం ని పెట్టుకో, రేస్ లో నిన్ను సపోర్ట్ చేయడానికి వీళ్ళంతా ఉంటే మాత్రమే నువ్వు గెలుస్తావు అని అతనికి సీరియస్ గా లెక్చర్ ఇస్తాడు. కానీ మెక్విన్ దూరంలో ఉన్న డైనోకో వాళ్ళని చూస్తూ అలా డిస్ట్రాక్ట్ అయి కింగ్ మాటల్ని పట్టించుకోడు. అప్పుడే మైక్ లో విన్నర్స్ ఎవరో అనౌన్స్ చేస్తారు. లేడీస్ అండ్ జెంటిల్ కార్స్, పిస్టన్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక 3-way టై అయ్యింది. ముగ్గురు ఒకే టైం ఫినిష్ లైన్ ని క్రాస్ చేయడం వల్ల టై బ్రేకర్ మ్యాచెస్ ని కండక్ట్ చేయబోతున్నాం. సరిగ్గా ఈ రోజు నుంచి ఒక వారంలో కాలిఫోర్నియాలో ఈ 3 కార్స్ కి మధ్య టై బ్రేకర్ మ్యాచ్ జరుగుతుంది. అందులో గెలిచిన వాళ్ళే అసలు ఛాంపియన్ అని అనౌన్స్ చేస్తారు. సో రేస్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మెక్విన్ వెంటనే మ్యాక్ దగ్గర త్వరగా పద కాలిఫోర్నియా వెళ్దాం, ట్రాక్ లో ప్రాక్టీస్ చేయాల్సి ఉందని అతన్ని పిలుస్తాడు. అందుకు మ్యాక్ సరే వెళ్దాం, కానీ ముందు వెళ్ళి స్పాన్సర్స్ ని ఒకసారి కలిసి రారా అని చెప్తాడు. కానీ వీడేమో వీడి అట్ ప్రెసెంట్ స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడాడు. ప్రస్తుతం మెక్విన్ ని స్పాన్సర్ చేస్తున్న కంపెనీ పేరు రస్టీస్. స్క్రీన్ మీద వాళ్ళ యాడ్ ప్లే అవుతుంది. అందులో మెక్విన్ ఎస్ నేనే లైట్నింగ్ మెక్విన్, మీ పింపురు పట్టిన బంపర్ ని క్లీన్ చేయాలంటే ఈ ఆయింట్మెంట్ ని రుద్దండి, నాలానే మెరుస్తారు కచావ్ అని అంటాడు. పాపం అతని కర్మ ఇలాంటి స్పాన్సర్ దొరికాడు. ఈ కంపెనీలో ఫుల్ గా పింపురు పట్టిన కార్సే ఉంటాయి. మెక్విన్ కి ఇలాంటి పాత కార్లు అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే వాళ్ళంతా బూమర్ అంకల్స్ లాంటి వాళ్ళు మెక్విన్ ని చూసి పిస్టన్ కప్ గెలిచాక ముందు నువ్వు ఆ డబ్బులతో హెడ్ లైట్స్ ని కొనుక్కుని ఫిక్స్ చేసుకో, మరీ స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నాడు వీడు అని చెప్పి నవ్వుతారు. హీరో నేను ఒక రేస్ కార్లకి హెడ్ లైట్స్ అవసరం లేదు, ట్రాక్ లో లైట్స్ ఉంటాయి అంటాడు. కానీ వాళ్ళు అస్సలు వినకుండా మన హీరోని టీస్ చేస్తారు. వీళ్ళతో ఉండడం వల్ల అతని ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని మెక్విన్ ఆలోచిస్తాడు. తర్వాత అతను స్టేజ్ మీద కంపెనీ కోసం ఒక చిన్న స్పీచ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు స్పాన్సర్స్ అతని దగ్గర నెక్స్ట్ ఇయర్ కూడా నీ కోసం మేము ఉంటాం మెక్విన్ అని అంటారు. కానీ మనోడు మనసులో రేస్ తర్వాత అలా డైనోకోకి వెళ్ళిపోతా, ఇంకోసారి జీవితంలో ఇటు పక్క అడుగు పెట్టను అని అనుకుంటాడు. తర్వాత ట్రైలర్ లో మెక్విన్ రిలాక్స్ అవుతూ తన ఏజెంట్ మార్క్ తో ఫోన్ మాట్లాడతాడు. ఏజెంట్ అతని దగ్గర ఈ రోజు నీ రేస్ అదిరిపోయింది, కాలిఫోర్నియాలో కూడా ఇరగదీసే అని చెప్పి కాలిఫోర్నియా స్టేడియంలో నీకు 20 టికెట్స్ ఇస్తున్నారు, నీ ఫ్రెండ్స్ లిస్ట్ పంపు, నేను వాళ్ళకి టికెట్స్ అలొకేట్ చేస్తా అంటాడు. కానీ మెక్విన్ ఒక్క ఫ్రెండ్ కూడా లేదు అని రిలీజ్ అయ్యి సైలెంట్ అయిపోతాడు. దానిక ఏజెంట్ సరే మిస్టర్ పాపులర్, నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో సెలెక్ట్ చేసుకోలేకపోతున్నావని నాకు తెలుస్తుంది, గేమ్ లో మాత్రం ఫోకస్ చెయ్యు, నీ విన్నింగ్స్ లో 10% కమిషన్ కొట్టేయడం నాకు కూడా గిల్ట్గానే అనిపిస్తుంది, కానీ పర్లే నేను నీ బెస్ట్ ఫ్రెండే కదా అని చెప్పి కాల్కి వచ్చేస్తాడు. మెక్విన్ కి తనకి ఫ్రెండ్స్ ఎవరు లేరని కొంచెం బాధగానే ఉంటుంది. అయినా అతను రేసే మనకి ముఖ్యం అని లైట్ తీసుకుంటాడు. ఇంతలో హైవే మీద చూస్తే వీళ్ళని ఒక మినీ వ్యాన్ ఓవర్టేక్ చేసి వెళ్తుంది. ఇది చూసిన మెక్విన్ ఇంత స్లోనా, రే మ్యాక్ ఏం చేస్తున్నావురా నువ్వు, స్పీడ్ పెంచు అంటాడు. దానికి మ్యాక్ రే నాకు నిద్ర వస్తుంది, కొంచెమనే రెస్ట్ తీసుకుంటారా ప్లీజ్ అని అంటాడు. కానీ మెక్విన్ అలో చేయడు. మనం నైట్ అంతా ట్రావెల్ చేయాలి కాలిఫోర్నియా వెళ్లే వరకు అని అంటాడు. పక్కన చూస్తే చాలా ట్రక్స్ నిద్రపోతూ ఉంటాయి. ఇది చూసి మ్యాక్ ఫీల్ చేస్తూ ఉన్నప్పుడు మెక్విన్ నేను కూడా నీతోనే రాత్రంతా మెలుకుని ఉంటా మ్యాక్ అని మాటిస్తాడు. కానీ ఆ మాట మీద నిలబడ్డు.
జస్ట్ 5 నిమిషాల్లోనే నిద్రపోతాడు. పాపం మ్యాక్ ఏమో కష్టపడి నిద్ర ఆపుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే హైవే మీద 4 రౌడీల కార్స్ వస్తాయి. అవి నిద్రపోతున్న మ్యాక్ ని చూసి వాళ్ళ టైంపాస్ కోసం మంచి మ్యూజిక్ వేసి అలా మ్యాక్ ని నిద్రలో తోసి సడన్ గా సౌండ్ చేసి అతన్ని భయపడతారు. ఆ పెద్ద సౌండ్ కి మ్యాక్ గుండె జారిపోయి నిద్ర లెగుస్తాడు. కానీ ఈ షేక్ వల్ల ట్రైలర్ ఓపెన్ అయి అందులో ఉన్న మెక్విన్ అలా రోడ్డు మీద పడ్డాడు. మ్యాక్ ఈ విషయం అసలు చూడకుండా వెళ్లిపోయాడు. హీరో కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ స్పీడ్ గా వస్తున్న కార్స్. ఎటు వెళ్లాలో తెలియక అతని వైపుకు వస్తున్న పెద్ద పెద్ద ట్రక్స్ నుంచి తప్పించుకుంటూ మ్యాక్ నువ్వు ఎక్కడున్నావని చెప్పి అరిచి అతని కోసం వెతుకుతాడు. దూరంలో మెక్విన్ ఒక ట్రక్ ని చూసి అదే ఖచ్చితంగా మ్యాక్ అయి ఉంటుందని అతను చాలా ఫాస్ట్ గా అతని దగ్గరికి వెళ్తాడు. కానీ అది మ్యాక్ కాదు, వేరేదో ఒక ట్రక్. ఇందులో ఇంకో దారుణమైన విషయం ఏంటంటే హీరో దారి తప్పిపోయాడు. అతను మళ్ళీ హైవేస్ కోసం వెతుకుతూ రూట్ 66 అనే ఒక రోడ్ కి వెళ్తాడు. అక్కడ ఒక సైలెంట్ అయిన టౌన్ లో షెరీఫ్ నిద్రలో ఉంటాడు. మన హీరో ఇలా స్పీడ్ గా వెళ్లడం చూసి అతను నిద్ర లేచి ఎవడ్రా నా టౌన్ లో ఓవర్ స్పీడింగ్ చేస్తుందని అతను వెంటనే మన హీరోని వెంటపడతాడు. షెరీఫ్ సైరన్ వేసుకుని చేస్ చేస్తుంటే అతని పాత బండి సౌండ్ కి హీరో వీడేంటి నన్ను షూట్ చేస్తున్నాడు అని పానిక్ అయి అతను ఇంకా స్పీడ్ గా వెళ్తాడు. పాప ముసలి షెరీఫ్ చాలా కష్టపడి అతన్ని ఫాలో అవుతూ ఉంటే మెక్విన్ కంట్రోల్ తప్పి రేడియేటర్ స్ప్రింగ్స్ అనే ఆ టౌన్ లోకి దూసుకెళ్తాడు. మెయిన్ రోడ్ అంతా నాశనం చేస్తాడు. అక్కడే ఫౌండర్ స్టాచ్యూ కూడా లాక్కుని వెళ్లి ఒక చోట్ల పడిస్తాడు. అక్కడున్న బిల్డింగ్స్ అన్ని నాశనం చేసి షాప్స్ అన్ని గుద్దుకుంటూ చివరికి టెలిఫోన్ వైర్స్ లో అలా ఇరుక్కుని వేలాడతాడు. ఇలా అతను ఈ టౌన్ కి రావడం వల్ల టౌన్ అంతా సర్వనాశనం అయ్యింది. షెరీఫ్ అతన్ని పట్టుకుని అబ్బాయి నువ్వు ఎవరో కానీ నువ్వు పెద్ద సమస్యలో ఉన్నావు అని అతన్ని అరెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెక్విన్ నిద్రలేచి చూస్తే అతని వీల్ కి ఒక పార్కింగ్ బూట్ ఉంటుంది. ఎదురుగా ఒక తుప్పు పట్టిన టో ట్రక్. అతని పేరు మేటర్. చాలా ఇన్నసెంట్. కానీ మెక్విన్ కి పింపురు పట్టిన కార్లంటే అసలు నచ్చదు కదా. వీడిని చూసి అతనికి భయం వేసి నా దగ్గర ఏం లేదు దయచేసి నన్ను వదిలేండి అని బ్రతిమాలతాడు. అందుకు మేటర్ నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు, నాకు నువ్వు ఆల్రెడీ నచ్చేసావు అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంటాడు. అప్పుడు మెక్విన్ చూడరా అబ్బాయి నేను అయినంత త్వరగా కాలిఫోర్నియాకి వెళ్ళాలి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను అని అడుగుతాడు. అందుకు అతను వెంటనే చాలా ఎక్సైట్ అయి మా టౌన్ గురించి అడుగుతున్నావా, మా టౌన్ పేరు రేడియేటర్ స్ప్రింగ్స్, మా టౌన్ చాలా క్యూట్, నువ్వు ఒకసారి మా టౌన్ చుట్టూ తిరిగి చూడు, ఖచ్చితంగా నీకు ఇది నచ్చేస్తుంది, నువ్వు ఇక్కడే స్టే చేసేస్తావు అని అంటాడు. వీడి ఇన్నసెంట్ మాటల్ని చూసి వీడిని ఈజీగా ఎమర్చవచ్చు అని హీరో అలాగా సరే నాకు మీ టౌన్ చూడాలనే ఉంది, కానీ నా కాలికి బూట్ ఉంది చూడు, నువ్వు దీన్ని కొంచెం ఓపెన్ చేస్తే మనం ఇద్దరం కలిసి ఫుల్ గా తిరిగి చూద్దాం అని అతన్ని ట్రిక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మేటర్ కూడా నమ్మి ఓకేని చెప్పేస్తాడు. కానీ ఇంతలోనే అక్కడికి షెరీఫ్ వచ్చి అతన్ని ఆపి అతను మేటర్ ని హీరోని టో చేసుకుని కోర్టుకి తీసుకురమ్మంటాడు. తర్వాత కోర్టుకి వచ్చి చూస్తే అక్కడ సీన్ ఇంకా దారుణంగా ఉంది. టౌన్ లో ఉన్న ప్రతి కార్ అక్కడే ఉంది. అందరూ మెక్విన్ ని తిడుతున్నారు. ఒకడేమో వీడు నా పెయింట్ ని స్క్రాచ్ చేస్తాడు, ఇంకొకడు హీరో రోడ్ అంతా నాశనం చేస్తాడని ఫుల్ అక్యూజ్ చేస్తారు. షెరీఫ్ హీరో దగ్గర నీ లాయర్ ఎక్కడా అని అడిగితే అతను నన్ను అడిగితే నాకేం తెలీదు అని అంటాడు. అప్పుడు షెరీఫ్ వీడికి లాయర్ లేదు కాబట్టి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా అతనికి లాయర్ అవుతారా అని అడిగినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. కానీ మన మేటర్ మాత్రం నేను అతని కోసం మాట్లాడతా అని ముందుకొస్తాడు. కొంతసేపట్లో అక్కడికి ఒక డార్క్ బ్లూ కార్ వస్తుంది. ఆ కార్ ని చూడగానే మిగతా కార్స్ అన్ని సీరియస్ అయిపోతాయి. ఇతని పేరు హుడ్సన్. ఈయన ఈ టౌన్ కి జడ్జ్ ఇంకా డాక్టర్ కూడా. నా టౌన్ ని నాశనం చేసిన వాడు ఎవరో చెప్పండి, వాడిని జైల్లో పడేస్తా, జైలు కూలిపోయేంత వరకు వాడిని రిలీజ్ చేయొద్దు అని చెప్తుంటాడు. కానీ అతను ఎప్పుడైతే మెక్విన్ ని చూస్తాడో ఎందుకో కానీ అతని మొహం చూడడానికి కూడా ఇష్టపడక కేసు డిస్మిస్డ్, వీడు మన టౌన్ కి వద్దు, వెంటనే వీడిని ఇక్కడ నుంచి పంపించేయండి అని తీర్పిస్తాడు. హీరో అంతేనా అని చాలా సంతోషపడతాడు. మేటర్ కూడా చూసావా నేనెంత గొప్ప లాయరు అని అతను కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. ఇంకా మనోడు వెళ్ళిపోదాం అనుకునే టైంకి స్లో మోషన్ లో బ్యాక్గ్రౌండ్ లో వైలెన్ మ్యూజిక్ తో ఒక షైనీ బ్లూ పోర్షే కార్ ఎంటర్ అయ్యింది. తను వేరెవరో కాదు ఈ సినిమాకి హీరోయిన్. తన పేరు శాలీ, ఈ టౌన్ కి లాయర్. మెక్విన్ తన్ని చూడగానే ఇలాంటి కార్లు ఇక్కడేం చేస్తున్నాయని అలా చూస్తూ ఉంటాడు. అతని రేంజ్ కి పోర్షినే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడో ఏమో. అతను తన దగ్గర హే బేబీ జడ్జి నన్ను వెళ్ళిపోమన్నాడు, ఇక నీకు ఇక్కడేం పని లేదు, కావాలంటే నన్ను అలా చూస్తూ ఉండు చాలు అని లైన్ వేస్తుంటాడు. మెక్విన్ చాలా పాపులర్ కదా, కానీ ఆ విషయం వీళ్ళలో ఎవరికీ తెలియదు. ఇతను కచ్చావు అని తనని చూసి అతని సిగ్నేచర్ డైలాగ్ కూడా వేస్తాడు. కానీ తను ఇతన్ని ఎవడ్రా వీడు పిచ్చోడు అన్నట్టు చూస్తుంది. శాలీ హుడ్సన్ తో మీరెందుకు అతన్ని వెళ్ళిపోమంటున్నారు, అతను రోడ్ ని పాడు చేశాడు,